జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సింగయ్య కుటుంబాన్ని ఇంటికి పిలిపించుకొని పరామర్శించినాడు. సో, సింగయ్య అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ కార్ల కింద నలిగి చనిపోయినాడు. అతన్ని ఇంటికి పిలిపించుకొని అతనికి ఆర్థిక సహాయం చేసి మళ్ళీ అతనితోటే తప్పుడు ప్రచారం చేయిస్తా ఉన్నాడు. ఏమని తప్పుడు ప్రచారం చేయిస్తా ఉన్నాడు? సో, సింగయ్య కారు కింద పడి చనిపోలేదు. అంబులెన్స్ లేట్‌గా వచ్చింది. మార్గ మధ్యంలో ఆటోలో ఏదో జరిగింది. ఎవరో హత్యా ప్రయత్నం చేశారు. ఎవరో చంపేశారు అని చెప్పి ఇంటికి పిలిపించుకొని వెనక నుంచి ఇక వీడియోలో కనిపిస్తా ఉంటది. వీడియోలో ప్రాంప్టింగ్ చెప్తా ఉంటాడు ఒక వ్యక్తి వెనక నుంచి. ఫోన్ చేయంగానే మేము వెళ్ళాము. అంబులెన్స్‌లో ఏమైందో లైవ్‌లో కనిపిస్తుంది. టైర్ల కింద పడిపోయిన వ్యక్తి సింగయ్య మృతి చెందాడు. ఎట్లాంటి రాజకీయాలు చేస్తా ఉన్నారంటే చేసేది వాళ్ళే. హత్య రాజకీయాలు చేసేది వాళ్ళే. మళ్ళీ అలాంటి వ్యక్తులకే మళ్ళీ పరామర్శించడానికి వెళ్తారు. బాబాయ్ హత్య కేసు తెలిసిన విషయమే. బాబాయ్‌ని ఎవరు చంపారో అందరికి తెలిసిన విషయమే. బాబాయ్ చంపించిన వ్యక్తులు మళ్ళీ బాబాయ్‌కి పూలదండ విగ్రహానికి పూలమాల వేయడానికి బయలుదేరుతారు. సో, సింగయ్య అనే వ్యక్తి కారు టైర్ల కింద పడి చనిపోయిన విషయం అందరికి తెలిసినే. వీడియో క్లిప్పులలో కూడా ఉంటుంది. సో, మళ్ళీ అతన్ని ఇంటికి పిలిపించుకొని వాళ్ళ కుటుంబ సభ్యులను ఇంటికి పిలిపించుకొని ఆర్థిక సాయం చేసి టైర్ల కింద పడి చనిపోలేదు, మార్గ మధ్యలో చచ్చిపోయాడు తప్పుడు ప్రచారం. చంద్రబాబు నాయుడు మీద నెట్టేసేయాలి. హత్యలు చేయాలి, చంద్రబాబు నాయుడు మీద నెట్టేసేయాలి. ఏం తెలియనట్టు యాక్టింగ్ చేయాలి. ఆస్కార్ లెవెల్లో యాక్టింగ్ చేయాలి. చాలామంది దళిత కుటుంబాలని అనంతబాబు డోర్ డెలివరీలు చేసినాడు. చాలామంది దళిత కుటుంబాలని హత్య రాజకీయాలకు పాల్పడింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. అదే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి హోదాలో 1 తారీఖు పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ఒక దళిత కుటుంబాన్ని ఇంటికి పోచిబాబు అనే దళిత కుటుంబం ఇంటికి వెళ్ళి అతని ఆర్థిక స్థితిగతులు తెలుసుకొని ఆర్థికంగా ఏ విధంగా పైకి రావాలని చెప్పి సూచనలు ఇచ్చి అతనికి ఇల్లు శాంక్షన్ చేయించి ఆర్థిక సహాయం చేసి అతనికి ఒక షాప్ పెట్టించి అతను తన కాన్వాయ్లో ఇంటి వరకు తీసుకెళ్ళినాడు. తన కాన్వాయ్లో ఎక్కించుకొని మరీ అతనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని తీసుకుంటా ఉన్నాడు. అదే ముఖ్యమంత్రి. గతంలో వైఎస్ఆర్సీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాన్వాయ్ దాటి బయటికి రాకపోవడం, పరదాలు కట్టుకొని కాన్వాయ్ ముందుకెళ్ళడం, విపరీతమైన పోలీస్ సెక్యూరిటీతో ప్రజలను కలవడానికి అవకాశం లేని విధంగా ఈయనకు అడ్డం వస్తే చెట్లను కూడా నరికేయడం లాంటి పనులు చేసిన గతంలో మీరు చూసినారు. సో, చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ప్రతి నెల 1వ తారీఖు గ్రామాలలో ఏమాత్రం భయం లేకుండా ఈజీగా తిరగలుగుతున్నాడు ప్రజల మధ్యలో. ఎందుకంటే మంచి చేస్తున్నాడు కాబట్టి. ప్రజల్లో మంచి చేసే నాయకుని స్వాగతిస్తారు. మనం మంచి చేస్తలేమని మనకు మనస్సాక్షి తెలిసినప్పుడు పరదాలు కట్టుకొని చెట్లను నరికేసుకుంటూ విపరీతమైన పోలీస్ సెక్యూరిటీ పెట్టుకొని ప్రజల మధ్యలోకి వెళ్తాం. అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్సీపీ నాయకులకు కళ్ళు కనిపించలేదు. జగన్మోహన్ రెడ్డికి అసలే కళ్ళు కనిపించలేదు.